చందమామను కలిసిన చిన్నారి ఒక మధురమైన కలల కథ. ఒక అందమైన గ్రామంలో వెన్నెల అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు రాత్రి ఆకాశాన్ని, నక్షత్రాలను చూడటం చాలా ఇష్టం. వెన్నెలకు ఆకాశంలో మెరిసే చందమామ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ రాత్రి ఆమె చందమామను చూస్తూ ఉండేది. చందమామా, నీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా? నువ్వు నా స్నేహితుడివి అవుతావా? అని వెన్నెల ప్రేమగా అడిగింది. అలా చందమామను చూస్తూ ఉండగానే వెన్నెలకు నిద్ర వచ్చింది. ఆ రాత్రి ఆమె ఒక అద్భుతమైన కల కనింది. కలలో వెన్నెల ఒక అందమైన వెండి మెట్లపై నిలబడి ఉంది. ఆ మెట్లు నేరుగా ఆకాశం వైపు వెళ్తున్నాయి. అక్కడ చందమామ వెన్నెల వైపు నవ్వుతూ చూస్తున్నాడు. వెన్నెలా, నువ్వు నన్ను పిలిచావు కదా అని అడిగాడు. వెన్నెల చందమామతో కలిసి ఆకాశంలో నడిచింది. అక్కడినుంచి ఆమె తన గ్రామాన్ని చిన్న బొమ్మలా చూసింది. నువ్వు చిన్నగా ఉన్నా నీ వెలుగు ఎవరికైనా చీకటిలో దారి చూపించవచ్చు కదా అని వెన్నెల నక్షత్రానికి ధైర్యం చెప్పింది. ఎవరూ చిన్నవారు కాదు. ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానముంటుంది. చందమామ వెన్నెలను ఇంటికి తిరిగి వెళ్ళమన్నాడు. వెన్నెలకు తన అమ్మ గుర్తుకు వచ్చింది. నిన్ను మళ్ళీ కలవగలనా అని వెన్నెల అడిగింది. ప్రతిరోజూ ఆకాశం వైపు చూస్తే నేను నీకు కనిపిస్తూనే ఉంటాను అన్నాడు చందమామ. మరుసటి ఉదయం వెన్నెల నిద్రలేచింది. ఆమె చేతిలో ఒక చిన్న మెరిసే నక్షత్రం ఆకారపు రాయి ఉంది. అది కేవలం కల కాదు. చందమామతో వెన్నెలకు నిజంగానే ఒక అందమైన స్నేహం మొదలైంది. నీతి: మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వాళ్లమే. మన చిన్న శక్తితో కూడా ఎవరికైనా సహాయం చేయగలిగితే అదే నిజమైన గొప్పదనం.